తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ రోజు సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తారు. సంగారెడ్డి వేదికగా 9,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. సంగారెడ్డి పటేల్గూడలోని బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు. అలాగే ఉదయం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇవాళ విశాఖపట్నంలో పర్యటించనున్నారు సీఎం జగన్. ఉదయం 9:10 తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. అక్కడ రాడిసన్ బ్లూ రిసార్ట్లో జరిగే విజన్ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. ఆ తర్వాత పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకుని స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు. ఈ రోజు మంగళగిరిలో టీడీపీ జయహో బీసీ బహిరంగ సభ జరగనుంది. బహిరంగ సభలో టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్, ఎమ్మెల్యే బాలకృష్ణ సహా 2 పార్టీల బీసీ నేతలు పాల్గొంటున్నారు. ఇవాళ మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరనున్నారు. ఈ రోజు ఉదయం వైసీపీకి మంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. సాయంత్రం జయరాం తన అనుచరులతో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. తనతో పాటు విజయవాడకు రావాలని ఆలూరు నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేతలను జయరాం ఆహ్వానించారు. గుమ్మనూరు జయరాంను ఆలూరు నియోజకవర్గం నుంచి తప్పించి కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ భావించింది. దాంతో ఆయన వైసీపీ పార్టీ సమావేశాలకు కాస్త దూరంగా ఉన్నారు. అప్పుడే టీడీపీ నేతలకు టచ్లోకి వచ్చారు. అయితే జయరాం టీడీపీలోకి వస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది సస్పెన్స్ గా మారింది. రెండో జాబితాలో జయరాం పోటీ చేసే స్థానం ఉంటుందని భావిస్తున్నారు. అడవుల జిల్లా ఆదిలాబాద్ నుంచి లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు ప్రధాని మోదీ. 2 రోజుల పర్యటనలో మొదట ఆదివాసీ జిల్లాలో పర్యటించారు. 7,000 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. పలు అభివృద్ధి పనులకు వర్చువల్ గా శ్రీకారం చుట్టారు. 800 మెగావాట్ల 2వ దశ విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. పలు రైల్వే అభివృద్ధి పనులు ప్రారంభించారు. అంబారి, పింపల్కుట్టి విద్యుదీకరణ ప్రాజెక్ట్, డబ్లింగ్, విద్యుదీకరించిన సనత్ నగర్, మౌలాలి మార్గానికి శ్రీకారం చుట్టారు. 491 కోట్ల రూపాయల వ్యయంతో ఆదిలాబాద్, వేల మధ్య జాతీయ రహదారి విస్తరణకు ప్రధాని మోదీ భూమి పూజ చేశారు. అలాగే NH 163పై హైదరాబాద్, భూపాలపట్నం మీదుగా 136 కోట్లతో రహదారి నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధికి ఆదిలాబాద్ కార్యక్రమాలు నిదర్శనమన్నారు మోదీ. లోక్సభ ఎన్నికలకు 4 అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత పోటీ చేయబోతున్నారు. 2 రోజుల పాటు 4 నియోజకవర్గ నేతలతో మాట్లాడిన కేసీఆర్ 4 అభ్యర్థుల పేర్లు అధికారికంగా ప్రకటించారు. ప్రతి నియోజకవర్గానికి 3 సమన్వయకర్తలను నియమిస్తామన్నారు. ప్రజల్లో అధికార కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరుగుతుందన్నారు కేసీఆర్. పార్టీ వీడే నేతల గురించి పట్టించుకోవద్దని, వారితో ఎలాంటి నష్టం ఉండబోదన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3 సమన్వయకర్తలను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించనున్నారు కేసీఆర్. బ్యాక్ టు న్యూస్. పెనమలూరు రాజకీయం రోజురోజుకు వేడెక్కుతుంది. టీడీపీలో అసంతృప్తులకు గాలం వేస్తున్నారు మంత్రి జోగి రమేష్. బోడే ప్రసాద్ అనుచరులతో టచ్లోకి వెళ్తున్నారు. ప్రసాద్కు టికెట్ రాకపోతే తనకు సహకరించాలని రాయబారాలు పంపుతున్నారు. అయితే జోగి దూకుడుతో అలర్ట్ అయిన పెనమలూరు టీడీపీ నేతలు బల ప్రదర్శన చేద్దామని బోడే ప్రసాద్పై ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టే ఆలోచనలో మరో నేత ఉన్నారు. ఎమ్మెల్యే పార్థసారథితో కలిసి చంద్రబాబుని కలిసేందుకు తుమ్మల చంద్రశేఖర్ ప్లాన్ చేస్తున్నారు. అటు మైనారిటీ నేతల ద్వారా సీటుపై క్లారిటీ ఇవ్వాలని అధిష్టానం దగ్గరకు వెళ్లనున్నారు ఎంఎస్ బేగ్. ఇదిలా ఉంటే మైలవరం సీటు తేలే వరకు పెనమలూరుపై స్పందించకూడదని దేవినేని ఉమా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావుపై తీవ్ర విమర్శలు చేశారు కేశినేని నాని. ఆయన కాలకేయుడు, కీచకుడంటూ ఆరోపించారు. టీడీపీలో ఆలీబాబా 40 దొంగలున్నారన్నారు కేశినేని నాని.
ఆ దొంగలకే దొంగలాంటి కొలికపూడి శ్రీనివాసరావును తీసుకొచ్చి తిరువూరు నెత్తిన పెట్టారంటూ చంద్రబాబు పైన విమర్శలు చేశారు. స్వామిదాస్ దంపతులు ₹1 తీసుకున్నారని కానీ అవమానించారని ఎవరైనా చెబితే నిరూపించాలన్నారాయన. స్వామిదాస్తో పాటు తాను కూడా రాజకీయాల నుంచి వైదొలుగుతామని కేశినేని సవాల్ విసిరారు. మైలవరంలో దేవినేని ఉమాకు షాక్ తగిలింది. మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు టికెట్ ఆశిస్తున్నారు. బొమ్మసాని సుబ్బారావును ఉమా కలిశారు. అయితే ఇక నుంచి కలిసి పనిచేస్తున్నట్టు ఫేస్బుక్ లో ఉమా పోస్టు పెట్టారు. దీనిపై బొమ్మసాని ఫైర్ అయ్యారు. పార్టీ కోసం స్థానికంగా పనిచేసిన తనకు చంద్రబాబు టికెట్ ఇస్తారని నమ్మకముందన్నారు. ప్రశాంత్ కిషోర్ పై మండిపడ్డారు ఏపీ మంత్రి జోగి రమేష్. చంద్రబాబు పక్కన ఇప్పటికే ఒక పీకే ఉంటే మరో పీకే వచ్చి చేరారని సెటైర్లు వేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందన్న ప్రశాంత్ కిషోర్ అంచనాలు తప్పయ్యానన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని, ఆ తర్వాత చంద్రబాబు, పవన్ ఏపీని వదిలేసి వెళ్లిపోతారన్నారు మంత్రి జోగి. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు టీడీపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. కోఆర్డినేటర్ వరపుల సత్యప్రభకి సీటిస్తే సహకరించేది లేదని వ్యతిరేక వర్గం ప్రకటించింది. అంతేకాక రోడ్డెక్కి ధర్నా నిర్వహించింది. చంద్రబాబు ముద్దు, సత్యప్రభ వద్దు అంటూ నినాదాలు చేశారు తమ్ముళ్లు. వరపుల రాజా జైలుకి వెళ్లడానికి కారణమైన వారిని సత్యప్రభ ఎంకరేజ్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అంతేకాదు తాజాగా సోషల్ మీడియాలో సత్యప్రభకు వ్యతిరేకంగా పోస్టింగ్లు కలకలం రేపుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ నెల 9న ప్రత్తిపాడులో చంద్రబాబు పర్యటన ఉంది. ఈలోపు సీటుపై తేల్చకపోతే తమ దారి తమదేనంటూ డెడ్ లైన్ విధించింది వ్యతిరేక వర్గం. అయితే నియోజకవర్గంలో సీటు మరొకరు ఆశించకపోయినప్పటికీ ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదని సత్యప్రభ వర్గం పార్టీ పెద్దలను ప్రశ్నిస్తున్నారు. ఒంగోలులో 25,000 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలతో పాటు దంపతులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఇంతకాలం ఇళ్ల పట్టాలు ఇవ్వలేని దుష్ప్రచారం చేశారని, ఇప్పుడు పట్టాలు ఇస్తుంటే దొంగ పట్టాలని ఆరోపిస్తున్నారంటూ టీడీపీ నేత దామచర్ల జనార్దన్పై మండిపడ్డారు బాలినేని. తాము ఇచ్చేవి దొంగ పట్టాలని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని సవాల్ చేశారు. లేకపోతే ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజకీయాలు వదిలేందుకు సిద్ధమా అంటూ దామచర్లకు ఛాలెంజ్ చేశారాయన. ఈ నెల 8న ఓల్డ్ సిటీలో 2వ దశ మెట్రో పనులకు ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్ల మెట్రో లైన్ నిర్మాణం చేపడతారు. 5.5 కిలోమీటర్లలో 5 మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, శంషేర్గంజ్ ఏరియాల్లో మెట్రో స్టేషన్లను ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 5,192 ఉద్యోగ నియామకాల పత్రాలు అందజేసింది. టీచర్లు, లెక్చరర్లు, కానిస్టేబుళ్లు, వైద్య విభాగాల్లో ఎంపికైన వారికి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఆయన వెంట ఉన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. బ్యారేజ్ కుంగడంపై ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణ కోరింది. సుప్రీం లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించామని తెలిపింది. సిడబ్ల్యూసీను ఇంప్లీట్ చేయాలని పిటిషనర్కు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. టీఆర్టీ షెడ్యూల్ మార్చాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. 2 పరీక్షల మధ్య 4 వారాల సమయం ఉండాలని స్పష్టం చేసింది. రాత పరీక్షపై అభ్యంతరాల స్వీకరణకు సమయం ఇవ్వాలని ఆదేశించింది కోర్టు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయన పంపిన లేఖను రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఆమోదించారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి నడ్డా రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ కన్నీటి పర్యంతమయ్యారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన భర్తను గుర్తు చేసుకున్న ఆమె జేఎంఎం పార్టీ బహిరంగ సభలో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. బరువెక్కిన హృదయంతో ఈ కార్యక్రమానికి వచ్చానని అన్నారామె. మీరే నా బలమంటూ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడారు.
మాజీ ఎంపీ సినీ నటి జయప్రద యూపీలోని రాంపూర్ ట్రయల్ కోర్టులో లొంగిపోయారు. 2019లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఆమెకు కోర్టు పలుమార్లు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆమె స్పందించకపోవడంతో పరారీలో ఉన్నట్లు కోర్టు ప్రకటించింది. వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో జయప్రద రాంపూర్ ట్రయల్ కోర్టులో లొంగిపోయారు. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కు చురకలు వేసింది సుప్రీంకోర్టు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం సరికాదని మందలించింది. దేశవ్యాప్తంగా తనపై నమోదైన కేసులన్నింటినీ కలిపి విచారించాలంటూ ఉదయనిధి వేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ, మత స్వేచ్ఛ కింద ఉన్న మీ హక్కులను దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎట్టకేలకు ఈడీ సమన్లపై స్పందించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని రిప్లై ఇచ్చారు. చట్టవిరుద్ధంగా తనకు సమన్లు జారీ చేశారని, అయినా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 12 తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు రెడీగా ఉన్నానన్నారు కేజ్రీవాల్. అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు రెడీగా ఉన్నానన్న ఢిల్లీ సీఎం అభ్యర్థనకు ఈడీ అనుమతిస్తుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఇస్రో చీఫ్ సోమనాథ్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఆదిత్య L1 ప్రయోగం చేపట్టిన రోజే వ్యాధి నిర్ధారణ అయినట్లు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులతో పాటు కొలీగ్స్ షాక్కు గురయ్యారన్నారు సోమనాథ్. ముందు కాస్త కంగారు పడినప్పటికీ క్యాన్సర్కు పూర్తి పరిష్కారంగా చికిత్స ఉందన్న విషయంపై అవగాహన వచ్చిందని అన్నారు. కడుపులో కణతి పెరిగిందని, అది వంశపారపర్యంగా వచ్చిందని అన్నారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు చెప్పారు సోమనాథ్.